జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి బావగారు, అత్తయ్య ముందు మీరు అక్కతో గొడవ పడ్డం ఏమైనా బాగుందా? పరువు పోయి అవమానం జరిగినట్టు కదా? ఆ మాట నేను అడగాలి. వీడు, నువ్వు, మీ అమ్మ నన్ను ఎన్నిసార్లు అవమానించలేదు? అప్పుడు నా పరువు పోలేదా? నేను ఊరికే ఏమనను, నువ్వు చేసే పనులు అలా ఉంటాయి. మర్యాదగా సారీ చెప్పరా. ఎందుకు చెప్పాలి సారీ? నాకంటే పెద్దవాడువేనా? నీకంటే నేనే తెలివైన వాణ్ణి. చూసావా హారిక వాడు పొగరు? అబ్బా అఖిల్, మీ అన్నయ్యగా చిన్న సారీ చెప్తే ఏమైంది? చచ్చినా చెప్పను. వాడికి ఎంతుంటే నాకెంతుండాలి? ఇలాగే నన్ను ఇన్సల్ట్ చేస్తూ ఉండు, ఏదో ఒక రోజు నీ పని చెప్తాను. ఏం చేస్తావు? ఏం చేయగలవు నువ్వు? ఎక్స్క్యూజ్ మీ సార్, ఏంటి? మీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అది కాస్త కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. ఓనర్స్తో వర్కర్కి కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఏంటి? అది కాదు సార్, యూనియన్ లీడర్ వాడు పంపించాడా నన్ను? మేం పని పాట లేకుండా ఉన్నామనుకున్నావా? మేనేజర్, ఏం చేస్తున్నావయ్యా? ఎవడు పడితే వాడు మా దగ్గరికి వస్తున్నాడు. ఆ యూనియన్ లీడర్ ఎక్కడా? సార్, అది వెంటనే వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు. అభి ఏదో చెప్పాలనుకుంటున్నాడు, వినొచ్చు కదా. ఏంటి వినేది? తను చెప్పే సొల్లు వినడానికి మనం ఫ్యాక్టరీ పెట్టింది. నేను మీ మంచి కోరే వచ్చాను సార్. అక్కర్లేదు, మా మంచి మేము చూసుకోగలం. వెళ్ళి నీ పని చూసుకో. సార్ సార్ పిలిచారంట? వర్కర్స్ని కంట్రోల్లో పెట్టలేని నువ్వే లీడర్ అయ్యా. అతను మాకు రిలేటివ్ అని చెప్పి మా దగ్గరికి పంపించావా? ఇతన్ని నేను పంపలేదు సార్. మరి మాతో ఏదో చెప్పాలని వచ్చాడు. అతనితో చెప్తే మీ పని జరిగిపోతుంది అనుకుంటున్నావా? నేను ఎవ్వరి మాట వినను. వెళ్ళండి. ఇంకోసారి వచ్చావంటే నేను ఉద్యోగం నుంచి పీకి పడేస్తాను. వెళ్ళ. ఏంటి చూస్తున్నావు? వెళ్ళ. అభిరామ్, ఓనర్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఓనర్స్కి ఏం చెప్పాలనుకున్నావు? ఏం లేదు. నువ్వేదైనా చెప్పాలనుకుంటే ముందు నాకు చెప్పు, నేను వాళ్ళకి చెప్తాను. నేను వాళ్ళకి చెప్పాల్సిన విషయం మీకు చెప్పడం బాగోదు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అసలు? ఓనర్స్కి బంధువు అయినంత మాత్రాన నన్ను లెక్క చేయవా? లెక్కలు సరి చేయడానికే నేను ఇక్కడున్నాను. ఎవరి లెక్కలో? ముందు ముందు మీకే తెలుస్తుంది. అభిరామ్, నేనంతా విన్నాను. వాళ్ళు మీ అన్నయ్య తమ్ముడు కావచ్చు, కానీ నిన్ను తరిమేశారంట కదా. నా దగ్గర తోకని జాడించావనుకో, నేను కూడా ఆ పనే చేస్తా. ఈ ఫ్యాక్టరీలో నుంచి నిన్ను, నీ భార్యని బయటికి పంపిస్తా. ఏంటి అలా చూస్తున్నావు? నా సంగతి నీకు సరిగ్గా తెలీదు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. మొత్తం తెలిసాక అప్పుడు నేనేంటో మీకు తెలుస్తుంది. ఏంటన్నా, అతనేదో తేడాగా మాట్లాడుతున్నాడు. నీ గురించి తెలిసిపోయిందంటావా? స్మెల్ వచ్చినట్టుంది. ఇందాక నేను ఫోన్లో మాట్లాడుతుంటే విన్నట్టున్నాడు. జాగ్రత్త అన్నా, మొత్తం తెలిసిపోతే మొదటికే మోసం వస్తుంది. అంతవరకు నేను చేతులు కట్టుకొని కూర్చుంటాననుకుంటున్నావా? ఎలాగో ఓనర్స్కి వీడి పెళ్ళామంటే ఇష్టం లేదు. వాళ్లతోనే వీళ్ళని ఫ్యాక్టరీ నుంచి పంపించేస్తాను. వెంటనే ఆ పని చెయ్యన్నా, లేకపోతే మనమే రిస్క్లో పడతాం. రిస్క్ పెట్టడం తప్ప రిస్క్లో పట్టడం నాకు అలవాటు లేదని నీకు తెలుసు కదరా. వాడికి తెలిసేలా చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.